తదహం త్వదృతే ననాథవాన్ మధృతే త్వం దయనీయవాన్ చ విధి నిర్మితమేతదన్వయం భగవన్ పాలయ మాస్మజీహపః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుణ్ణి ఆరాధించడం. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో శరణాగతి పూర్వకంగా మనం కైంకర్యాన్ని చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. ఎందుకంటే భగవత్ కైంకర్యం చేయడానికి మాత్రమే ఈ మానవ జన్మ మనకు కలిగి ఉన్నది. లేకపోతే ఎందుకు మనల్ని వేదొక జంతువులాగా పుట్టించలేదు? కరచరణాద్యవయవాలతో ఇంత తెలివితేటలతో మానవ జన్మని మనకు ప్రసాదించాడు భగవంతుడు. దేని కొరకు అంటే ఈ శరీరము కేవలము భగవత్ కైంకర్యము చేయడానికి మాత్రమే. భగవత్ కైంకర్యార్థమేవ లబ్ధ జన్మానః మానవాః అంటారు. ఈ మానవులు భగవత్ కైంకర్యం కోసమే పొందబడినటువంటి జన్మ కలిగినటువంటి వారు అంటారు. కాబట్టి మన కర్తవ్యం ఏదైనా ఉన్నదా అంటే అది కైంకర్యం. అటువంటి కైంకర్యం చేయడానికి మాత్రమే మనం ఉన్నాం. మన చేత కైంకర్యం చేసుకోవడానికి భగవంతుడు ఉన్నాడు. ఇదేమిటో ఒక గొప్ప సంబంధం మనకు భగవంతుడికి ఉన్నది. స్వామి సేవక రూప సంబంధం. ఇది ఎంత గొప్ప సంబంధమో పెద్దలు మనకు తెలియజెప్తూ ఉన్నారు. తదహం త్వదృతే ననాథవాన్. ఇంత నీకు సేవ చేయడానికి మాత్రమే నేను ఉన్నాను కదా, నేను ఒకడిని పుట్టి ఉన్నాను కదా. నేనే కనుక లేకపోతే ఓ భగవంతుడా, నీవు అసలు భగవంతుడు అవుతావా? అదే నా చేత అర్చింపబడుతూ ఉన్నటువంటి నీవు లేకపోతే నేను అసలు అనాథనైపోతాను. నాకేదైనా ఒక దిక్కున్నదా? అసలు నేను లేకపోతే నీవు భగవంతుడివి కావు, నీవు లేకపోతే నేను అనాథనైపోతాను. తదహం త్వదృతే ననాథవాన్. నీకు నిరంతరము కూడా సేవ చేసేటువంటి నాకు కనుక నీవు లేకపోతే నేను అనాథనైపోతానయ్యా. మధృతే త్వం దయనీయవాన్నచ. నాలాంటి వాడు లేకపోతే, నాలాంటి వాడిని నీవు అనుగ్రహించకపోతే, నాలాంటి సేవకుడు లేకుండా వాడికి ఏదైనా కష్టాలు వస్తే నీ వచ్చి రక్షించడానికి ఏ కార్యము కూడా నీకు కంటి ఎదురుగా కనపడకపోతే, నీవు దయామయుడువని, పరమాత్మవని, గొప్పవాడివని, కృపాసాగరుడు అనేటువంటి నీకున్న విశేషణాలన్నీ కూడా ఎలా వస్తాయి? నీవు దయామయుడివి అని అనిపించుకోవాలంటే మరి నాలాంటి వాడిని కాపాడాలి. కనుక నీవు లేకపోతే నేను అనాథనవుతాను. నన్ను రక్షించకపోతే దయామయుడు అనేటువంటి నీ విశేషణం నీది కాకుండా పోతుంది. తదహం త్వదృతే ననాథవాన్ మధృతే త్వం దయనీయవాన్నచ. నీవు దయనీయవాన్ అనేటువంటి ఒక విశేషణాన్ని కోల్పోతావయ్యా. దయగలిగినటువంటి వాడవు అనే మాట ఒప్పుకోకుండా పోతుంది. కాబట్టి విధి నిర్మితమేతదన్వయం. నీకు నాకు ఈ యొక్క సంబంధాన్ని విధే నిర్మించింది, కాలమే నిర్మించింది. కాలోహి బలవాన్ కర్త. కాలమే మరి నీకు నాకు ఇటువంటి సంబంధాన్ని కల్పించింది కనుక నేను జాగ్రత్తగా నీ సేవ చేసుకుంటూ ఉంటాను. నీవు కరుణామయుడు అయ్యి దయతో మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉండు గోవిందా అని చెప్పి మనం కోరుకోవాలి. తదహం త్వదృతే ననాథవాన్ మధృతే త్వం దయనీయవాన్నచ విధి నిర్మితమేతదన్వయం భగవన్ పాలయ మాస్మజీహపః. భగవన్ పాలయ, మమ్మల్ని అందరినీ కూడా పాలించు, అంతేకాని విడిచిపెట్టకు గోవిందా అని కోరుతూ ఉన్నాం. మరి మనందరం కూడా ఈ మాఘమాసంలో ఇటువంటి చక్కనైనటువంటి భావనా పూర్వకంగా భగవంతుడికి శరణాగతి చేస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.